జరుగుతుంది కదా, ఇంత రప్చర్ జరుగుతోంది కదా. ఇంత రప్చర్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి డైరెక్ట్ హిట్ అవుతుంది కేసు. ఈ కేసు ఎలా ఉందంటే ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి చేస్తున్న, రాజకీయం చేస్తున్న కేసులాగా తయారైంది ఇది. ఆ యువకుడు చనిపోయాడనే అనుకుంటున్నాం కాబట్టి అది బాధాకరమైన ఘటన, దురదృష్టకరం, ఖండించదగ్గది, హేయమైనది, అలాంటి పోలీసుల్ని శిక్షించాలి, ఇవి ఒక పార్శ్వ. కానీ ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రాజకీయం జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎందుకు దీని మీద అధికారికంగా కాకపోయినా అనధికారికంగానైనా అసలు ఫ్యాక్ట్ ఇది అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇంకో రూపంలో ఎన్నో లీకులు వస్తూ ఉంటాయి. ఒకటి వెంకటకృష్ణ గారు, దీనిలో సరే ఇప్పుడు చనిపోకూడదని, చనిపోయి ఉండకూడదని, అతను ఖచ్చితంగా బతికుండాలని చెప్పనే కోరుకుందాం. ఖచ్చితంగా దీనిలో సరే నేనైతే చనిపోయాడని నమ్మి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ సంబంధిత పోలీసులకు శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. ఆ విషయాలు ఇంకా పూర్తిగా దాని మీద ఇది లేకుండానే ఆ విషయం మనం మాట్లాడలేం. కానీ అటువంటి జరిగి ఉండదు, జరిగి ఉండకూడదనే మనం కోరుకుందాం. బట్ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ దీనిలో మనం గమనించవలసింది, న్యాయం ఎవరైతే ఉన్నారో, న్యాయానికి చట్టానికి అనుగుణంగా పనిచేయలేదో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇది ప్రత్యేకంగా తలొకరికి తల చట్టం లేదు ఈ దేశంలో. ప్రత్యేకించి చాలా ఉన్నాయి. డీకే బస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో 11 మార్గదర్శకత్వాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలా ఉండాలి ముద్దాయిల విషయంలో, నిందితుల విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏం చేయాలి అనేది ఇచ్చింది. అది కంపల్సరీ చేయమంది. అలా చేయకపోతే వచ్చే ఇబ్బందులు చెప్పింది. నీలావతి బెహ్రా వర్సెస్ ఒరిస్సాకు దానికి సంబంధించింది కూడా దానిలో చెప్పింది. బాధ్యత వహించాల్సి వస్తుంది, నష్టపరిహారాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఈ డిబేట్ లో ఒకసారి మీరే చెప్పండి సార్. ఈ డిబేట్లో డిఫరెంట్ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్లను సైటేషన్స్ ఇస్తూ మాట్లాడుకోవడం కంటే ఒక సింపుల్ ఇది చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే, ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత, మీరు ఆ సిఐని సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారంటే దాని అర్థం ఏంటి? ఆ యువకుడు చనిపోయాడని మీరు నమ్మబట్టే ఆ సిఐని సస్పెండ్ చేశారు కదా, మరి ఇంకా ఇందులో దాపరికం ఏముంది, మిగతా వాళ్ళ మీద చర్యలు ఏవి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. దాన్ని బేస్ చేసుకుని మనం పొలిటికల్ గా కూడా మాట్లాడదాం ఎంతసేపు. ఇదేమో లీగల్ గా మాట్లాడారు మీరు. ఇప్పుడు సరే వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు చట్టానికి లోబడి పనిచేస్తా ఉన్నారా లేదా అనేది చూసుకుంటా, చట్టానికి లోబడి పనిచేయని వారిని ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆరోపణల మీద ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగితే ఆ డిపార్ట్మెంట్ యొక్క మనోధైర్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సార్. ప్రభుత్వం అంటే మీరు ఇటు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఏ అధికారన్నా కానివ్వండి, ఆ అధికారుల్ని పూర్తిగా నిరూపితమయ్యే వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా వచ్చిన ఆరోపణల పట్ల నిజాల్ని నిర్ధారించుకునేటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా ఒకవేళ రేపు ఇప్పుడు సరే, ఇప్పుడు ఏదో ఆయన చెప్పినట్టుగా ఏదో జరిగింది, ఇప్పుడు కనపడలేదు, సరే ఒకవేళ ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుందాం, ఉంటే చాలా సంతోషిస్తాం. ఆ తల్లి రోదన ఎవరికైనా బిడ్డ, ఎందుకంటే మీకు తెలుసు ఫస్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలోనే మా కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయిన వాళ్ళలో మేము ఒకళ్ళమి. ఆ బాధ అందరికీ తెలుసు. ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఒక 50 సంవత్సరాల క్రితమే జరిగినటువంటి. నేను ఒక బైట్ ప్లే చేస్తాను వినండి, ఆవిడ మాట్లాడింది ఒకటి ప్లే చేస్తాను వినండి. మదర్ బైట్ ఏంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేం సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. ఆమె చాలా క్లియర్గా చెప్తోంది, నాకు ఈ రాజకీయాలు ఇవి కాదు, నా కొడుకు ఉంటే చూపించండి, లేదంటే చంపి ఎక్కడ పాతేశారో ఎక్కడ ఏం చేశారో చెప్పండి, అక్కడికి వెళ్ళి ఇంత మట్టి అన్న ఇవ్వండి తెచ్చుకుంటాను అంటుంది. ఇంతకంటే కాదు సార్. అంటే ఉన్నాడో లేడో అని మనం ఇంకా డైలమాలాగా మాట్లాడుతున్నాం కదా.
అంతకంటే ఏం కావాలి సార్? ఉంటే చూపించు, లేకపోతే ఇగో పలానా సార్ చంపేశాం, ఇండైరెక్ట్గా చెప్పుకొని వెళ్ళి తెచ్చుకుంటుంది మట్టో బూడిదో ఏదో. ఆమె పాపం కన్నపేగు కదా. అదే సార్, కన్న తల్లి యొక్క ఆవేదనని ఇందాకే చెప్పాను. ఆ బిడ్డ బతికుండాలి. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక మాట రామకృష్ణ గారు ఒక మాట, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి రోదన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య రోదన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం బిడ్డల రోదన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు. ఈ తల్లి రోదన మీకు అర్థం కావాలి కదా మీ ప్రభుత్వానికి. అదే చెప్తున్నా సార్. అందుకనే మేము ఎమ్మటే ఎంక్వైరీ చేసాం. ఎస్, మీరు మంచి ఉదాహరణ కూడా తీసుకొచ్చారు. మేము మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయలా. దీని మీద వెంటనే విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారిని తప్పించడం జరిగింది. పనిష్మెంట్ ఇప్పుడు ఎమ్మటే సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాల్లో ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం ప్రభుత్వం వెనకంజ వేయాల, అది గమనించవలసిన అంశం. మేము అంతేగాని ఎవరినో దీనిలో మేము దాని వెనకాల ఆ వ్యక్తికి సంబంధించిన రికార్డునో లేదంటే కేసులో ఇంకో పరిణామాల్లో ఉదయించట్లా. ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలి, ఇక్కడ హ్యూమన్ రైట్స్ కాపాడబడాలి, ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉందనేటువంటి భావన రావాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం తప్పించి మేము ఎవరిని దీనిలో కాపాడే ప్రయత్నం చేయట్లేదు. కాపాడే ప్రయత్నం చేయరు కూడా. ఎందుకంటే దీనిలో ఎవరైనా దోషులు నాకు విపరీతంగా మెసేజ్లు వస్తున్నాయి సార్. అంటే చాలా రేర్గా, అంటే కొన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు స్పందన ఎక్కువగా ఉంటుంది ప్రేక్షకుల్లో లేకపోతే జనంలో.